ఈరోజు ఎంత భాగ్యము. ఆ మధ్యన పత్రిజీ జన్మదినం వేడుకలు విజయవాడలో జరుపుతున్నాం, మీరు గెస్ట్గా రావాలి అన్నారు. ఓకే అన్నాను. తర్వాత ఫ్లయర్ ఇచ్చినప్పుడు అందులో నజీర్ భాషా భగవద్గీత అని ఉంది. హిందువులు ఎవరు దొరకలేదా, నజీర్ భాషా గారితో చెప్పిస్తున్నారు వీళ్ళు అని నా లోపల అనిపించింది చెప్తున్నా, పైకి కాదు. హిందువులు ఎవరికి భగవద్గీత రాదా? జగపతి రాజు వెళ్ళి ఖురాన్ చెప్పడం, లేకపోతే బైబిల్ గురించి చెప్పడం కరెక్ట్ కాదు. నేను ఏ ధర్మంలో పుట్టిన ధర్మం చెప్పడం కదా చేయాలి. కానీ హిందువుల్లో భగవద్గీత చెప్పేవాళ్ళు లేరా? ఏంటి ఇది వీళ్ళు పెట్టారు. సరే, మనం ఎలాగ డేట్ ఇచ్చాం కాబట్టి ఆ డేట్కి వెళ్తానన్నాను కాబట్టి నేను వెళ్ళాను. వెళ్ళినప్పుడు అక్కడ శ్రీ నజీర్ బాషా గారు చూశాను, వారు మాట్లాడింది విన్నాను. అప్పుడు అడిగాను, స్వామి ప్రకృతి వాళ్ళే కార్యక్రమం అవుతుంది. అప్పుడు అడిగాను, తర్వాత ఫోన్ చేసి అడిగాను, తమరు రావాలి, హిందువులు కళ్ళు తెరిపించడం కోసం మీరు రావాలని అడిగాను. వారు వచ్చారు, వారిని సాదరంగా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. నజీర్ బాషా గారు, ఆ గీతా ట్రస్ట్ సెక్రటరీ సుష్మాశ్రీ, వారిని కూడా వేదిక మీదకి ఆహ్వానించుకుందాం. అయ్యా మీరు ఇలా రండి స్వామి. వారి ప్రవచనం మనం తర్వాత తీసుకుంటాం. వారిని పరిచయం చేయడం కోసం పిలిచాను. ఇప్పుడు మనం శ్రీనివాస్ గారిని విందాం. ముందుగా ఈ యొక్క అవకాశాన్ని నాకు అందించినటువంటి మహా కరుణామూర్తి అయినటువంటి రాయి గజపతిరాజు గారి వారి దివ్య పాదాలకు శిరస్సు ఉంచి ఆత్మ ప్రణామం తెలియపరుచుకుంటున్నాను. ఇంత చక్కని అద్భుతమైనటువంటి ఈ ధ్యానాన్ని అందించినటువంటి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రి మహారాజ్ వారికి గట్టిగా చప్పట్లు కొడదాం. నా పేరు శ్రీనివాసరావు, మాది చింతలగ్రహార గ్రామము. ఈ ధ్యానం అనే ఈ యొక్క అద్భుతమైన మహద్భాగ్యాన్ని పునమశెట్టి వెంకటరావు గారు ఒక పాంప్లెంట్ ఇవ్వటం 1997 సంవత్సరంలో. ఆ పాంప్లెంట్ నా జీవితాన్ని మార్చివేసింది. దానిలో ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఏ మంత్రము లేదు, ఏ తంత్రము లేదు, ఏ రూపాన్ని స్మరించిన అవసరం లేదు అని ధ్యానం యొక్క నియమాలన్నీ ఉన్నాయి. నాకు వెంటనే అది కరెక్ట్ అని నా లోపల అనిపించి నేను కళ్ళు మూసుకుని కూర్చున్నాను. ఆ మరుసటి రోజే ఈ ధ్యానము గోపాలకృష్ణ ఉన్నారు కదా, ఆయన మాకు అందించారని వారు చెప్పడం జరిగింది. వెంకట్రావు గారు, జీకే గారు మా సీనియర్ క్లాస్మేట్, మా ఊరే చింతలగ్రహారం, ఒకే స్కూల్లో చదువుకున్నాం. నేను 6th ఉన్నాను, వారు 8th ఉన్నారు. అలా వారు నాకు పరిచయం. సరే, వెంటనే వారు వచ్చినప్పుడు వారి దగ్గరికి వెళ్ళాము. శ్వాస మీద ధ్యాస అని సుఖాసనం వేసుకొని కూర్చోమని వారు చెప్పడం, నేను వారు ఎలా చెప్పారో ఆ విధంగానే ధ్యానం చేయడం మొదలుపెట్టాను. ఆ మొదలుపెట్టిన దగ్గర నుండి అంతవరకు నా శరీరంలో ఇలా అంగవైకల్యం ఉన్నప్పటికీ అనారోగ్యం, తలనొప్పి విపరీతంగా ఉండేది. ఆర్థిక బలం వల్ల సరిలేకపోవటం వల్ల నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళలేక టాబ్లెట్లు వేసుకునేవాడిని. ఎప్పుడైతే శ్వాస మీద ధ్యాస అనే ఆ అద్భుతమైనటువంటి సాధన ప్రారంభించానో, ఒక 3 daysలో ఆ మైగ్రేన్ హెడేక్ అనేది పూర్తిగా క్లియర్ అయిపోయింది. అప్పుడు అనుకున్నాను, ఇది ససేమిరా మన జీవితంలో వదలకూడదు, ఇంకా చేయాలి. అట్లా చేస్తూ ఉన్నాను. ధ్యానం ముందు నాకు 6వ తరగతి చదువుకున్న రోజుల్లోనే ఎవరిని చూసినా ఎందుకో అందరూ ఏమనేవారంటే కాలు లేవు, బాధపడేవారు. ఆ జాలి అంటే నాకు చాలా కోపం. ఆ దేవుడు ఇలా పుట్టించాడు, వాళ్ళ అమ్మ ఏ పాపం చేసిందో, వాళ్ళ నాన్న ఏ పాపం చేశాడో, ఆ అబ్బాయి ఎలా పుట్టాడు అని చెప్పేవారు. ఆ దేవుడు ఎక్కడుంటాడో, ఎలా ఉంటాడు, దేవుడి మీద పగ కనిపిస్తే అడగాలి, అదే నా లోపల ఉండేది. తర్వాత నాకు కళలు ఎక్కువగా వచ్చేవి. ఆ కళల్లో అనేక మంది గడ్డాలు పెట్టుకొని వాళ్ళు కనిపించేవారు. ఆ కళల్లో అలా కనిపించిన తర్వాత అప్పట్లో సినిమాలు చూసేవాళ్ళం.
విఠలాచార్య సినిమాలు అవిని. మా నాన్నగారు అప్పట్లో వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క జీవిత చరిత్ర నా చేత చదివించేవారు. అప్పుడు ప్రారంభమైంది నా లోపల ఎందుకో అలా తయారు కావాలి ఆ ఆలోచన మొదలైంది. కానీ ఎలా వెళ్ళాలో తెలియదు. 97వ సంవత్సరం ఈ యొక్క పాంప్లెంట్ వచ్చిన తర్వాత జిగే గారిని కలిసిన తర్వాత ధ్యానం ప్రారంభించడం జరిగింది. నా జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు, విశ్వబ్రాహ్మణ వంశంలో జన్మ తీసుకున్నప్పటికీ కూడా మరి ఆ పాపాహారము నా తల్లిదండ్రుల అజ్ఞానం వల్ల నాకు పెట్టారు, నేను తిన్నాను. 7వ తరగతి చదువుకున్న రోజుల్లోనే మా నాన్నగారు చనిపోతారు, మాకున్న ఇల్లు అన్నీ వెళ్ళిపోతాయి, మేము ఖాళీ అయిపోతాము, నేను తపస్సు చేసుకుంటాను, నాకు పెళ్ళి అవుతుంది, 2 పిల్లలు పుడతారు, అప్పట్లో అరవామ్యాన్ని చేసుకుంటాను అని చెప్పేవాడిని. ఆ కళలో కనిపించేవారు అందరూ. నా ఫ్రెండ్స్ ఎవరు నమ్మలేదు, ఎగతాళి చేశారు, వీడేదో అంటున్నాడులే అని. కుటుంబం అంతా ఏమనుకుందంటే కాలు లేవు కదా, మానసికంగా వాడు ఇలా అనుకుంటున్నాడు, ఇలా చెప్పుకుంటున్నాడు అని వాళ్ళు అన్నారు. నా స్నేహితులు కూడా అన్నారు. ఆ 6వ తరగతి 7వ తరగతి చదువుకున్న రోజుల్లో ఏదైతే నా స్నేహితులకు చెప్పానో, మా నాన్నగారు చనిపోతారు, 91లో చనిపోయారు, నాకంతా ఒక పిక్చరేజ్డ్ వచ్చింది. తర్వాత కుటుంబ పరిస్థితులన్నీ తారుమారు అయిపోయాయి. 92, 93 చాలా కష్టాలు పడ్డాను. మా అమ్మగారు ఇంట్లో టిఫిన్ తయారు చేస్తే 3 చక్రాల బండి మీద ఆ వీధుల్లో అమ్ముకుంటూ, సాయంత్రం పూట బస్టాండ్లో బఠానీ అమ్ముకుంటూ, బాధ్యత కుటుంబంలో పెద్దవాడిని, కాలు లేవు కానీ కుటుంబంలో కొడుగ్గా ఉన్నాను, నా బాధ్యత నేను చేయాలి. ఎందుకో నాకు అప్పుడు అనిపించింది, నాన్న లేరు కదా, నా బాధ్యత చేయాలని. బంగారు పని నాకు పరిచయం లేదు, కానీ పరిచయం కోసం నేను దుకాణంలోకి ఉండి ఆ వర్క్ నేర్చుకున్నాను. కానీ లోపల నుండి ఎందుకో ఆ పని అంటే నాకు మొదటి నుండి ఇష్టం లేదు. ఇది కాదు నా పని, ఏదో ఉంది, ఏమో తెలీదు. అలా ప్రయాణంలో 92, 93 అయింది. మానసికమైనటువంటి ఆర్థికపరమైనటువంటి కష్టాలు ఎక్కువయ్యాయి. నేను షిరిడి సాయిబాబా వారి టెంపుల్కి వెళ్ళేవాడిని, చిమ్లాపల్లిలో ఉండేది, అక్కడ ఉంది. అక్కడికి వెళ్ళేవాడిని కేవలం బాబా మేర కోరిక మీద కాదు, అక్కడ భజన అంటే ఇష్టం. భజన అంటే పాటలు కూడా కాదు, హార్మోనియం మ్యూజిక్ అంటే ఇష్టం. అలా వెళ్ళినప్పుడు ఈ వెంకట్రావు గారు అక్కడికి వచ్చేవారు. అక్కడ పాంప్లెంట్ వచ్చింది, ఒక కరపత్రం, ధ్యాన కరపత్రం ఎంతమంది జీవితాలను మార్చిందో అలాంటి వారిలో నేను ఒక వ్యక్తిని. అలా 97లో ఆ ధ్యాన పరిచయ భాగ్యము, చక్కగా ధ్యానం చేసుకుంటున్నాను. ఆ మొదట్లో పత్రిజీ ఊర్లో వస్తున్నారని చెప్పడం జరిగింది. ఆ ముందు రోజే ధ్యానంలో కూర్చున్నాను. ఒక తెల్లని గడ్డాలైన ఎడ్ల బండి మీద వెళ్ళిపోతూ రావోయ్ అని కిందనున్న కూర్చుని ఉన్న నన్ను పైకి లాగారు. ఈలోపు చూసి చెప్తున్నాను నేను. 6 అయిపోయింది మార్నింగ్. పిల్లలందరూ వచ్చి అన్నయ్య అన్నయ్య అని చెప్పేసి నన్ను నిద్ర లేపేశారు. అది డిస్కనెక్ట్ అయిపోయింది. 7 గంటలకి సత్యవప్పరావు గారండి, జీకే క్లాస్మేట్ అయినా, ఆయన వచ్చి జీకే నిన్ను తయారవ్వమన్నారు, సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి ఈ ధ్యాన గురువు వస్తున్నారని చెప్పారు. వెంటనే నేను తయారై కూర్చున్నాను. వెస్పా స్కూటీ మీద నన్ను కూర్చోపెట్టి, చేతక్ స్కూటీ మీద వారు సుబ్బలక్ష్మి కళ్యాణ మండపానికి తీసుకువెళ్ళారు. అక్కడ బయట నా ఫోటోలు ఉన్నాయి. అప్పట్లో పాంప్లెట్ల మీద పత్రిజీ ఫోటోలు లేవు, మెసేజ్ ఒకటే ఉంది. అక్కడ ఫోటో ఉంది. ఈలోపు ఫ్లూట్ వినబడుతుంది. ఆ ఫోటో చూడగానే తన్మయత్వం అయిపోయాను. ఎప్పుడు చూడలేదు, ఆ ఫోటో చూడగానే నాకు ధ్యానంలో కనిపించారు. ఎంత ఆనందం వేసిందంటే అంత అద్భుతంగా ఉంది. అలా దేక్కుంటూ వెళ్ళాను. అప్పుడు వీల్ చైర్ కూడా లేదు ఫ్రెండ్స్. దేక్కుంటూ వెళ్ళాను. లోపల వెళ్ళగానే ఫ్లూట్ ఊదుతూ అందరూ కళ్ళు మూసుకుని కూర్చుని ఉన్నారు, ఆయన ఊదుతూ ఉన్నారు అక్కడ. నేను లోపలికి వెళ్ళాను, అలా చూస్తున్నాను. నా కళ్ళల్లో ఏముంది, ఎదవది, కళ్ళు మూసుకుని కూర్చోండి అన్నారు. వెంటనే కళ్ళు మూసుకుని కూర్చున్నాను. అలా కళ్ళు మూసుకుని కూర్చోగానే ఒకటి పద్యం చదువుకున్న రోజుల్లో వేమన్న గారి పద్యాలు కంఠస్థ పెట్టి దస్తూరుగా రాస్తే, స్పెల్లింగ్ మిస్టేక్స్ లేకుండా ఉంటే, భావము తాత్పర్యం కరెక్ట్గా ఉంటే 2 మార్క్స్ పడేవి అప్పట్లో. దాని అంతరార్థము అక్షర జ్ఞానం అర్థమైంది, కానీ లోపల ఉన్నటువంటి ఆత్మ జ్ఞానం నాకు అర్థం కాలేదు.
వారు అన్నారు, పట్టు పట్టరాదు పట్టి విడువరాదు, పట్టనేమి పట్టు బిగియ పట్టవలెను, పట్టు పట్టి విడుట కంటే పడి చచ్చుట మేలయ, విశ్వదాభిరామ వినురవేమా. వెంటనే అనుకున్నాను, ఎస్, ధ్యానం పట్టుకున్నాను, ఇక నేను ససేమిరా నా జన్మలో ధ్యానాన్ని వదలను అని. వారు దాని అంతరార్థం చెప్పుతూ ససేమిరా కళ్ళు తెరవద్దు అన్నారు. వెంటనే ఇంకో పద్యం, పక్షి జాతి పట్టి పరగ హింసలు పెట్టి కుక్షి నిండ కూడు వండు తినడి వాడు వసుధ చండాలుడు, విశ్వదాభిరామ వినురవేమా. ఎంత పాపపు పని చేశాను. నా తల్లిదండ్రులు అజ్ఞానంతో నాకు ఈ రక్తపు కూడు పెట్టారు కదా, వారు చెప్పడం వల్ల ఈ చేతులు కూడా కోళ్ళను కోసాయి, పావురాలను కోసాయి, చేపలు కోసాయి. ఏమిరా ఈ పాప కర్మ, ఏ జన్మలో చేసుకున్నాను, ఈ జన్మలో కాలు లేకుండా పుట్టాను, ఇక ఈ క్షణం నుండి నేను శాకాహారం తప్ప ఆ పాపాహారం తినను అని నాలో నేను ప్రతిజ్ఞ చేసుకున్నాను. మరలా అన్నారు, జీవిన జంపి జీవికి బెట్టగా జీవితాన బలసి చెలగుచుండు, జీవహింసకులకు జిక్కునా మోక్షంబు, విశ్వదాభిరామ వినురవేమా. అంతరార్థం ఎంత అద్భుతమో కదా మిత్రులారా. ఆ రోజు నాకు కళ్ళల్లో నీరుస్తుంది. ఎంత పాపం చేశాను నేను. నా తల్లిదండ్రులు ఎంత అజ్ఞానంతో ఆ పాపానికి సహాయం చేశారు. నేను దాంట్లో కొట్టుకుపోతున్నాను కదా. ససేమిరా నేను బ్రతికున్నంత వరకు ఈ భోజనమే మానేయాలి, ఈ శరీరాన్ని పరిశుద్ధంగా కడిగేసుకోవాలని నిర్ణయం తీసుకొని ఇక ధ్యానం చేస్తూ అలా కూర్చుని ఉన్నాను. సార్ వేమన్న యొక్క పద్యాలు చాలా అద్భుతంగా, ఎంత అద్భుతమైనటువంటి లోతుల్లో ఉన్న జ్ఞానాన్ని వారు తెలియపరిచారు. వెంటనే ఒక 5 సెకండ్స్లో కళ్ళు తెరవమని చెప్పడము, చప్పట్లు కొడుతున్నారు. నా లాక్ అయిపోయి కళ్ళు తెరిచి చూసేటప్పటికి నా ఎదురుగా ఉన్నారు ఆజానుబాహులు. ఇలా చూశాను, ఏమయ్యా పట్టుకుంటావా వదిలేస్తావా అన్నారు. పట్టుకుంటాను సార్ అన్నా. ఇట్లా కొట్టారండి. గురువు యొక్క స్పర్శ, గురువు యొక్క వాక్కు, గురువు యొక్క దృష్టి ఎంతటి సాహసవంతమైన జన్మను, ఆ జన్మను ఎంత ఉన్నతమైన స్థితిలోకి తీసుకువెళుతుందో ఆ ప్రతీక ఇది. ఎంతో మంది ఉన్నారు, వారిలో నాకు ఒక భాగ్యం కలిగింది. వారి యొక్క అట్లాగా ఆ ధ్యానం యొక్క ఆ గొప్పతనం నాకు అందింది. 91లో నాన్నగారు చనిపోయిన తర్వాత ఎన్నో కష్టాలు పడ్డాను. ఇక 97లో ధ్యానం పరిచయము, 98లో మరి డిసెంబర్లోనే 97లో జీకే గారు నువ్వు కర్నూలుకి వెళ్ళవని చెప్పారు. నాకు వీల్ చైర్ లేదు, ఒక సంచి పట్టుకొని రైల్వే స్టేషన్కి దేక్కుంటూ వెళ్ళి టికెట్ కొనుక్కొని హైదరాబాద్ వెళ్ళాను. పత్రిసారి దగ్గర ఇంటికి వెళ్తే ఆటోలో, మేడం ఇక్కడ లేరు, కర్నూలు వెళ్ళండి అన్నారు. కర్నూలుకి వెంటనే అదే ఆటోలో గాంధీ బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కి కర్నూలు దిగాను. కర్నూలులో దిగగానే ఒక రిక్షా మాట్లాడుకొని పిరమిడ్కి వెళ్ళాను. పిరమిడ్ దగ్గర ఒక అద్భుతమైనటువంటి మహానుభావులు ఇలాగే ఉన్నారు. వారు కళ్ళు పిల్లి కళ్ళు, గాజు నేత్రాలతో ఉన్నాయి. పండు హ్యాపీనా అన్నారు. ఎవరో తెలియదు, హ్యాపీనా అన్నారు. ఆ పదాలకు అంతరార్థం కూడా తెలియదు. వారి వైపు చూస్తాను, హ్యాపీ సార్ అన్నాను. వెంటనే సంచి పట్టుకుని తీసుకువెళ్ళి ఎప్పుడో బయలుదేరారు. ముందు స్నానం కానివ్వండి, భోజనం చేద్దరు కానీ అని చెప్పి స్నానం అయిన తర్వాత దగ్గరికి కూర్చున్నారు. అన్నం పెట్టారు, అన్నం తింటున్నాను. వెంటనే నా కాళ్ళు బాగా పీకేసాయి. దేక్కుంటూ వెళ్ళాను కదా. ఎప్పుడు ఒంటరిగా నేను అంత జర్నీ చేయలేదు. మా అమ్మగారు నన్ను 21 సంవత్సరం ఎత్తుకున్నారు. చెల్లి తమ్ముళ్ళు పుట్టినప్పటికి కూడా అలా నేను ఎప్పుడూ వెళ్ళలేదు. ఎక్కడికైనా వెళ్ళాలంటే మా నాన్నగారు ఎవరికైనా డబ్బులు ఇచ్చి వాళ్ళ చేత ఎత్తుకొని తీసుకుని వెళ్ళేవారు. కానీ ఒంటరిగా వెళ్ళటం అదే మొదటిసారి. అలా దేక్కుంటూ వెళ్ళటం జరిగింది. ఆ మహా అద్భుతమైనటువంటి ఆ పిరమిడ్ దర్శనం జరిగింది. ఆ పిరమిడ్లో వెళ్లే ముందు పత్రిసారి ఎదురుగా కూర్చుని ఉన్నారు. కళ్ళతో పిలిచారు. దగ్గరికి వెళ్ళగానే లాగి లంపకాయ కొట్టారు. కొడుతూ అట్టి బాగా కొట్టుకెళ్ళిపోయారు. కుడివైపు ఏడ పట కొట్టేసి ఎదవ దుమ్ము బట్టి ఉంది, కళ్ళు మూసుకొని కూర్చో అన్నారు. అంతే,
ఒక బాయిలర్ హోల్ పడిపోతే ఎట్లా ఉంటుంది, ఆ వాటర్ ఫాల్స్ ఎలా లోపలికి వెళ్ళిపోతే ఎలా ఉంటుంది, అలా వెళ్ళిపోతుంది. ఎక్కడికి వెళ్ళిపోయినా తెలియదు. నన్ను నేను మర్చిపోయాను. నా శరీరం లేదు, నేను లేదు, మహాశూన్య స్థితిలో ఉన్నాను. అలా ఆ ధ్యాన పరిచయము, అక్కడ కర్నూలు పిరమిడ్ యొక్క దర్శనము, అక్కడ చంద్రశేఖర్ శర్మ గారి దగ్గర వారి యొక్క మహా అద్భుతమైనటువంటి సాంగత్యం జరిగింది. అలా ధ్యాన పరిచయం నాకు అవటం వల్ల నేను అక్కడే 41 రోజులు చక్కగా ధ్యానం చేసుకొని మరలా వైజాగ్ వచ్చేటప్పుడు చక్కగా పాల్ విజయ్ కుమార్ గారు అలాగే అక్కడ ఉన్నటువంటి మాస్టర్ల దగ్గర కొంత డబ్బులు అడిగి నాకు బస్ ఛార్జీకి ఇచ్చారు చంద్రశేఖర్ శర్మ గారు. ఆ యొక్క చంద్రశేఖర్ శర్మ గారు ఎవరో కాదు, మన పిరమిడ్ అవధూతని పత్రిసారి ఎన్నోసార్లు మనకి తెలియపరిచారు. గొప్ప గ్రాండ్ మాస్టర్. ఆ పండు బాబాకు గట్టిగా చప్పట్లు కొడదాం. 98లో కర్నూలు నుండి వైజాగ్ రావటం జరిగింది. నేను 41 రోజు ఉపవాస ధ్యానం చేద్దామని ఏమి తినకుండా చక్కగా ఫ్రూట్స్ తింటూ ధ్యానంలోకి ఉన్నాను. ఒకరోజు అర్ధరాత్రి ధ్యానంలో ఉన్నాను. నా గత జన్మలో భార్య పిల్లలు కనపడ్డారు. చిన్నప్పుడు ఎవరికైతే చెప్పానో వాళ్ళు మళ్ళీ కనిపించారు. మా అమ్మగారికి లేపాను, రాత్రి 2 అయింది. అమ్మా, నాకు భార్య పిల్లలు ఉన్నారు, తొందరలో పెళ్ళి అవుతుంది అన్నాను. మా అమ్మగారు తిట్టారు నన్ను, ఏదో పెళ్లి పిచ్చి పట్టుకుంది అని. 10 రోజుల తర్వాత ఎవరైతే నా పక్కన ఉన్నారో ఆమె అమ్మగారు మా ఊరు రావటము, నా ఫోటో పట్టుకొని వెళ్ళటము, తర్వాత ఆ ఫోటో ఈమెకి చూపించిన తర్వాత ఆమె నా ఫోటో చూసి నాకు ఒక ఉత్తరం రాయటము, మేము వెళ్ళటం జరిగింది. ఆమె ఒకే ప్రశ్న వేసింది, మీకు ఏమి హ్యాబిట్స్ ఉన్నాయి అని. నేను ధ్యానం చేస్తాను, శాకాహారం పాటిస్తాను, ధ్యానం గురించి చెప్తాను, ఇదే నా హ్యాబిట్స్ అన్నాను. వెంటనే ఆమె అంది, ఏం పర్వాలేదు, అద్భుతమే కదా, మంచిదే కదా, మీరు పోషించకపోయినా పర్వాలేదు, నేను టైలరింగ్ చేసి మిమ్మల్ని పోషిస్తాను అని చెప్పడం జరిగింది. అలా మా భౌతిక శరీరాలు కలయిక 98 మే 10వ తారీఖున అద్భుతంగా జరిగింది. ఆ యొక్క వివాహానికి మరి ఆర్థికంగా కూడా ఆ రోజులో మరి మన రెడ్డి నాయుడు గారు ఫ్యామిలీ అలాగే రమణమ్మ గారు కూడా నాకు సహకారం చేశారు. వారికి నా కృతజ్ఞతలు. 98లో మ్యారేజ్ అయిన తర్వాత 99లో పాప ఆగస్టు 4ని పుట్టారు. పుట్టిన 6 నెలలకి మా అమ్మగారు కాలు ఇరిగిపోయింది. నేను ఏమీ పని చేయలేదు, బంగారు పని లేదు, కనీసం ఏ పని లేదు. అలాంటి టైంలో నేను ఆ తల్లి యొక్క అనారోగ్య పరిస్థితి చూసి యాక్సిడెంట్లో కాలు విరిగిపోయింది మా అమ్మగారికి. జీకే గారు వచ్చారు, చూశారు మా అమ్మగారిని. తప్పదురా, ఎంచుకొని వచ్చాం కదా, కర్తవ్యం నిర్వర్తించాల్సిందే అన్నారు. తల్లిదండ్రులపైన దయలేని పుత్రునుండి పుట్టనేమి గిట్టనేమి, బాధ్యత. కాళ్ళు లేవు, కొడుగ్గా ఉన్నాను, కానీ నా బాధ్యత కావాలి. భర్తగా ఉన్నాను, నా బాధ్యత కావాలి. పాప పుట్టింది, తండ్రిగా ఉన్నాను, నా బాధ్యత కావాలి. కుటుంబ పోషణార్థము నేను ఎన్ఐడి కొత్త రోడ్లో, అప్పుడు నాకు వీల్ చైర్ లేదండి, కూర్చున్నాను. ఎవరో ఒక ఆయన తెల్ల బట్టలు వేసుకొని సాయిరామ్ అంటూ నా దగ్గరకు వచ్చారు. వీల్ చైర్ ఉంది, కావాలా అన్నారు. ఆ బాబాయే సాక్షాత్తు వారు వచ్చి ఆ వీల్ చైర్ నాకు అందివ్వటం జరిగింది. అలా వీల్ చైర్లో వెళ్ళేటప్పుడు అప్పటికే ధ్యానం పరిచయం ఉంది. ఆ వీల్ చైర్లో వెనకాతల వైట్ పెయింట్ కొని ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ధ్యానం వల్ల జ్ఞానము, జ్ఞానం వల్ల ముక్తి, ప్రజ్ఞానం బ్రహ్మ అని రాసుకొని ఉన్నాను. అలా నా భిక్షాటన ప్రారంభమైంది. డియర్ ఫ్రెండ్స్, 7 సంవత్సరాలు నా భిక్షాటన జరిగింది. ఏ రోజు ఎంత అవసరమో అంతే వచ్చేది. రేపు ఎంత ఉండాలో తెలీదు. ఒకరోజు రేపు 1500 కావాలంటే 1500, ఈరోజు 300 వచ్చే ఏమిటని అడిగితే ఎంత అవసరమో అంతే వస్తుందమ్మా అనేవాడిని. ఎందుకంటే ఇదే పాకెట్లో పావలా 10 రూపాయలు నిండితే ఎంత అవుతుందండి ఈ పాకెట్లో? ధ్యానం యొక్క గొప్పతనం డబ్బు కోసం కాదు. ధ్యానం ఏం నేర్పిందంటే బాధ్యతాయుక్తమైన జీవితాన్ని జీవించాలి. బాధ్యతను తెలియజేసింది. బాధ్యతాయుక్తమైన జీవితంలో ముందుకు వెళ్ళడానికి సాహసవంతమైన శక్తిని అందించింది. కాళ్ళు లేవు, ఎలా జీవించాలి? నేను భయపడలేదు. పరువు ప్రతిష్టలు పక్కన పెట్టాను. బాధ్యత దగ్గర ఇవేమి పనికిరావండి. అలా భిక్షాటన చేస్తున్నాను. ఒక బిచ్చగాడి ఇంటికి ఎవరు వస్తారండి? ఎవరు రారు. కానీ ఆ రోజుల్లో 2009 మరి సింహాసనంలో ఆనంద్ కుమార్ గారు 108 days ధ్యాన యజ్ఞం పెట్టారు. మా మేడం వెళ్ళి చూసుకుని వచ్చారు. మీరు వెళ్ళొచ్చు, పర్వాలేదండి, మెట్ల మీదకి వెళ్ళి రావాలి. అలా ఆ మెట్లు దేక్కుంటూ వెళ్ళి అక్కడ 108 రోజులు అక్కడ ధ్యానం చేసుకుని వచ్చాము.
తర్వాత వారు వచ్చి రోజు కూడా మా ఇంట్లో కనీసం కుర్చీలు కూడా లేవు. ఆ ఒక చిన్న అద్దింట్లో ఉండేవాడిని. ఆ అద్దింట్లో ఒకటే రాసుకున్నాను, ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాస, ఇక్కడ ఉచిత ధ్యానము నేర్పించబడును అని రాసి పత్రిసారి ఫోటో, మహోదర బాబాజీది, మిలారప్ప బుక్, ఆ ఫోటోలు పెట్టాను అంతే. అక్కడ వర్షం వస్తే ఆ కాలువ అంతా అక్కడే ఉంటుంది, ఆ కంపంతా అక్కడే ఉంటుంది. ఆ ఇంటికి మన గురుదేవులైనటువంటి పత్రిజీ వచ్చారండి. ఆ ఇంటికి మరి ఇక్కడే ఉన్నటువంటి వంశీ సారు మరి ఆ రోజులో సాయి పారాయణ ధ్యాన యజ్ఞాలు పెట్టినప్పుడు వారు కర్మ ధ్యానం అనే ఒక బుక్ ఉంది. ఆ అద్భుతమైన పుస్తకం నన్ను ఎంతో ప్రేరణ చేసింది. అదందరికీ కూడా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. అలా నాకున్నటువంటి సమయంలో నేను చేయగలిగింది, నేను ఎంత చేయగలనో అంతవరకు వెళ్ళి ఆ 3 చక్రాల బండి మీద వెళ్ళి ఊరూరో వెళ్ళి వస్తుండేవాడిని. మరి బాధలు బోధ గురువులు, సమస్యలు సద్గురువులు, ఇది నాకు అర్థమైంది. నా అనుభవ జీవితం నాకు నేర్పింది. బాధలు వస్తే చనిపోతాం, సమస్యలు వస్తే తట్టుకోలేము. ఆ బాధలు ఎందుకు వచ్చాయో తెలీదు, ఆ సమస్యలు ఎందుకు వచ్చాయో తెలీదు. కాళ్ళు లేకపోవడం ఒక శాపమే, శాపాన్ని కూడా వరంగా మార్చుకోవచ్చు అని చెప్పింది ధ్యానం. కాలు లేవని కలత చెందకన్నా, కన్నులు కానవని కన్నీరు పెట్టకన్నా, శ్వాస మీద ధ్యాసని కలను పట్టన్నా, కానిదన్నది ఈ జగాన ఏదీ లేదన్నా. నా దగ్గర డబ్బు లేదు, ధ్యానం ఉంది. కాలు లేవు, ధ్యానం ఉంది. సాహసం ఉంది. ఇంతకన్నా ఇంకేం కావాలి? అలా భిక్షాటన చేసుకుని వచ్చి కొంతమంది ధ్యానుల దగ్గర కూడా అడిగి ఆ రోజుల్లో మహాత్ముల యొక్క జన్మదినోత్సవ వేడుకలు జరుపుకునేవాళ్ళం. బాబాజీ జన్మదినం అని, మరి మిలారప్ప గారి జన్మదినోత్సవం అని, ఇలా గురువుల జన్మదినోత్సవ వేడుకలు జరిగినప్పుడు సీనియర్ మాస్టర్లను పిలిపించి అక్కడ క్లాసెస్ ఏర్పాటు చేసేవాళ్ళు. అదే ఇంట్లో డబ్బులు వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఈమె టైలరింగ్ చేసేది, దాంతోనే జరిగేది అంతా. మా ఇంటి వీధిలో వాళ్ళు అనుకునేవారు, ఈయన ఎక్కడికి వెళ్ళడు, ఏళ్ళొస్తే కళ్ళు మూసుకుని కూర్చునేవాడు, ఎక్కడి నుండి వస్తున్నాయి అనేవారు. నేను ఒకటే చెప్పేవాడిని, మీది అకౌంట్ ఏంటి? ఎస్బీఐ అకౌంట్, యాక్సిస్ అకౌంట్, అవే చెప్పేవారు. నాది ఏటీఎం అయ్యా, ఎనీ టైం మెడిటేషన్ ఉంటే అన్నీ అద్భుతమే. ఓర్పు ఉంటుంది, మనకి సహనం ఉంటుంది. బాధలు ఉంటాయి, మామూలు వాళ్ళు ఏడుస్తారు. ధ్యానం ఉంటుంది, ఏడుపు గల కారణం తెలుస్తుంది, బాధ యొక్క కారణం తెలుస్తుంది. ఈ బాధ వచ్చినప్పుడు ఈ బాధ ఎందుకు వచ్చిందని ధ్యానం తెలుసుకుంటాడు, సరైన ధ్యానం చేసినప్పుడు. అలాంటి సరైన ధ్యానము అందటం పూర్వజన్మ సుకృతము. అలా ఆ ఇంట్లో, ఆ భిక్షాటన చేస్తున్న ఇంట్లో కూడా పత్రిసారి మా చింతలగ్రహార గ్రామం వచ్చినప్పుడు వారు ఊర్లో ఉన్నటువంటి విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన కేంద్రం దగ్గర మరి బుద్ధ పిరమిడ్ స్టాట్యూ ఆవిష్కరించి అక్కడ ఓపెనింగ్ చేయడానికి వచ్చారు. అప్పుడు మా మేడం అన్నారు, సార్ నన్ను పిలిస్తే బాగుండు, మన ఇంటికి రారు, మన దగ్గర ఏమీ లేదు అని నన్ను పక్క నుండి బండి మీద కూర్చొని అడుగుతుంది, నువ్వు పిలిస్తే వస్తారు అని. నాకు అవసరం లేదు, సార్ నాతో ఎప్పుడూ ఉన్నారు. ఎక్కడైతే బాధ్యత ఉంటుందో అక్కడ పరమ గురువులు ఎప్పుడూ పహారా కాస్తూ ఉంటారు. భౌతికంగా మనం కనిపించిన అవసరం పని లేదండి, యాస్ట్రల్గా ఎప్పుడూ ఉంటారు. ఉండాలని మనం కోరుకోని అవసరం లేదు. మన పని మనం చేసుకుంటూ, మన ధర్మాన్ని మనం చేస్తూ పోతే ఆటోమేటిక్గా అంతా జరుగుతుంది. దాన్ని నేను విశ్వసిస్తాను. అలా ఉన్నాను, నీకు అవసరమైతే నువ్వు పిలువు అన్నాను. వెంటనే సార్ చాలా బిజీలో ఉన్నారు, మౌనంలో ఉన్నారు. నందప్రసాద్ గారిని పక్కన పెట్టి కారు దిగి మేడం దగ్గరికి వచ్చారు. ఏమిటి అని అడిగారు. నేను చెప్పాను, సార్ ఇంటికి పిలుస్తుంది సార్ మేడం అని. వెంటనే ఈమెను బండి దించేసి ఆ 3 చక్రాల బండి మీద కూర్చొని ఈ భిక్షగాడి ఇంటికి భగవాన్ బ్రహ్మర్షి పితామహ పత్రిజీ రావటం జరిగింది. ఆశ్చర్యం, మా గ్రామం అంతా ఎంత ఆనందం అంటే, గీతా సత్యవతి గారు అన్నారు ఆ రోజు, ఏమండి చింతలగ్రహార గ్రామంలో శ్రీనివాసరావు ఇంటికి వస్తే ప్రతి పిరమిడ్ మాస్టర్ ఇంటికి వచ్చినట్టే సార్ అని. ధ్యానం ఎంత గొప్ప వరం. వారు నాకు తెలియపరిచిన సత్యం ఏమిటి అంటే, సాహసవంతమైన జీవితం జీవించాలి. ఎన్నైనా రావు సాహసవంతమైన జీవితం. అందుకే పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరం అవుతుంది. ఏదైతే పట్టుకుంటామో ఆ పట్టుకొనే ఉన్నాము, నా పరిస్థితి ఇంతే, నా బతుకింతే, నా జన్మ ఇంతే అని. ధ్యానం పట్టుకున్న తర్వాత ఆ పట్టుకోవడానికి కారణం తెలుస్తుంది. ఆ కారణం తెలిసిన తర్వాత వదిలిన తర్వాత మన జీవితం అద్భుతం అవుతుంది. అందుకే పట్టుకుంటే పీడిస్తుంది, వదిలితే వరం అవుతుంది. తప్పించుకుంటే తరుముతుంది, తప్పించుకుపోతే వరిస్తుంది. ఎన్ని జన్మలు తప్పించుకుంటావు,
ఎన్ని కష్టాల నుండి తప్పించుకుంటావు? కష్టాలకు గల కారణం ఏమిటి? ఈ జన్మలో కాళ్ళు లేవు, గత జన్మలో ఏదో చేశాను, గతం గతః, ఇప్పుడు నేనేం చేయాలి, ప్రజెంట్ ఏం చేయాలి మనం? ఆ ఒక్కటే తెలిసింది. ఏమిటి అంటే 97లో వారు ముఖతహాగా చెప్పింది ఏమిటంటే, మన ఇంట్లో భార్యకో భర్తకో పిల్లలకు బాగుపోతే ఎంత బాధ అనిపిస్తుందండి. అక్కడ ఇక్కడ అప్పు చేసి పరిగెడతాం, కొడుకు బాగుపోతే పరిగెడతాం, టెన్షన్. కానీ పత్రిజీ ఆ రోజు అన్నారు, మోగ జీవుల పట్ల, మోగ ప్రాణుల పట్ల ప్రేమ కరుణ దయ లేకపోతే మానవ జన్మ నిరర్ధకం. వారు ఒకటే చెప్పారు ఆ రోజు, మోగ జీవుల యొక్క ఆత్మఘోషను ఎవరైతే ప్రపంచంలో ఉన్న మానవునికి తెలియపరచడానికి ఒక ప్రయత్నం చేస్తాడో వాడికి ఏది కావాలంటే అది అందుతుందండి, వేరేది ఏమి లేదు. ఎందుకంటే ఆ మోగ జీవుల యొక్క ఆశీర్వాదం, మనం అనుకుంటాం కదా గురువుల ఆశీర్వాదం అని, ఆ మోగ జీవుల పట్ల ప్రేమ కరుణ ఉంటే ఆ గురువుల యొక్క ఆశీర్వాదం మన మీద ఉంటుందని అవసరం లేదు, ఉంది కాబట్టి ఇక్కడ ఉన్నాం. అలా అద్భుతమైనటువంటి ఆ జ్ఞానం నాకు వారు అందించిన తర్వాత నేను ఏ రోజు కూడా ఆగకుండా ఆ 3 చక్రాల బండి మీదే చక్కగా ప్రతి స్కూల్కి ప్రతి ఊరికి వెళ్ళి మరి సాయి పారాయణ ధ్యానాలు ఒకవైపు, మరోవైపు కాళ్ళు లేకపోయినా డాన్సులు చేస్తూ ఒకవైపు, అంటే మాన అవమానాలను అధిరోహించిన వాడు అతీంద్రియ శక్తులకు అధిపతులు. ఏమిటి అతీంద్రియ? మన లోపల ఉన్నటువంటి ఇంద్రియాలన్నింటినీ మనం సమతుల్యతలో మనం ఉండగలుగుతాం. ఎమోషన్స్కి మనం అడాప్ట్ అవ్వం, ప్రతిదాన్ని అర్థం చేసుకుంటాం, చక్కగా అద్భుతంగా శాంతియుతంగా జీవించగలుగుతాం. అందుకే దిల్కా రాజా దునియాకి మహారాజులా జీవిస్తాం. మన మనో ప్రపంచానికి మనమే రాజులం, మన జన్మకు మనమే మహారాజులం. మనకున్న పరిధిలో, నాకున్న పరిధిలో నేను జీవించాలి, నాకు తెలిసింది ఏదైతే ఉందో దాన్ని తెలియపరచాలి, అది ఒక్కటే ధ్యేయమని ఆ రోజు నుండి కూడా మరి ఈ యొక్క ధ్యాన శాకాహార ప్రచారాల్లో నా వంతు నేను ఏం చేయగలనో దాంట్లో వెళుతూ మరి చక్కని ప్రయాణం సాగుతుంది. ప్రతి ఒక్కరు కూడా చక్కని అద్భుతమైనటువంటి యజ్ఞాల్లో ఈరోజు మరి మహా అద్భుతమైనటువంటి మహాకరుణ, పత్రిజీ మహాకరుణ ధ్యాన యజ్ఞం అంటే ఆషామషి కాదు. ఈ మహాకరుణ ధ్యాన యజ్ఞానికి అతిరథ మహాశైలు ఎంతమంది వచ్చారు, ఎంతమంది ధ్యానులు వచ్చారో, చుట్టుపక్కల గ్రామాల్లో వాళ్ళకి ఎంతమందికి ధ్యానం అందించబడుతుందో, మరి ఈ యొక్క కరుణ ధ్యాన యజ్ఞ రథయాత్ర ప్రారంభమైనప్పుడు ఊరూరా ఆ గ్రామాలకు వెళ్ళి మోగ జీవుల యొక్క ఆత్మ ఘోషను ప్రతి వ్యక్తికి తెలియపరచడం అన్నది ఎంత బాధ్యత అండి. మన కుటుంబ బాధ్యత ఎంతైతే ఉందో మన జన్మ బాధ్యత కూడా అదే ఉంది. మనం దానికోసమే పుట్టాము, దానికోసమే ఉన్నాము. ఆ యొక్క మోగ జీవుల పట్ల మనం చేయవలసిన పని ప్రతి ఒక్కరికి ఆ మోగ జీవుల యొక్క ఆత్మ కోసం తెలియపరచాలి. మనం చేసేది ఏమి లేదు, ఒక విషయాన్ని తెలియపరచాలి వాళ్ళకి. మారారు అనే పదం అనకూడదు, అయి తీరుతారు. మనం అయ్యాం కదా, వారు ఎందుకు అవ్వరు? అయి తీరుతారు, వారు కూడా శాకాహారులు అవుతారు. అందరూ కూడా ఈ భూమండలం అంతా చక్కని అద్భుతమైన దివ్య మండలంగా తీర్చిదిద్దబడుతుంది. ఇలాంటి మహాత్ములు ఎంతమందో మన పిరమిడ్ సొసైటీలో వారి యొక్క ఆ సోల్ డిజైన్లో, ఆ ఆత్మ ప్రణాళికలో అద్భుతమైన జన్మ తీసుకొని ఇలాంటి యజ్ఞాల్లో మనకి కూడా ఒక అద్భుతమైన భాగస్వామ్యాన్ని అందించి మరి ఇంత చక్కని అవకాశం కల్పించడంలో మరి చాలా ఆనందంగా ఉంది. ఎంతోమందికి ఈ యొక్క అనుభవాల జ్ఞానం అనేది తెలియపరచడం మహాభాగ్యం. అది జీవితం లేదండి, కాలు లేకుండా ₹1 పాకెట్లే లేదండి. తెల్లారితే నా జీవితం భిక్షాటన చేసుకుంటే కానీ అవ్వదు. ధ్యానం చూడండి, శ్వాస మీద ధ్యాస పట్టుకు ధ్యానం అంటే ఏమిటి? సర్వరోగ నివారణి, సకల భోగ కారిణి, సత్యజ్ఞాన వరసిద్ధి ప్రసాదని. ఈ అవకాశం అందించినటువంటి రాయ గజపతిరాజు గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఇక్కడ విచ్చేసినటువంటి ఆ పరమాత్మ స్వరూపులందరికీ కూడా నా యొక్క కృతజ్ఞతలు. థ్యాంక్ యూ. గట్టిగా చెప్పలు కొడదాం ఈ మాస్టర్కి. అతి చిన్న జీవితం నుంచి ఉన్నతమైన జీవితానికి బయలుదేరిన గొప్ప మాస్టర్ మహావతార బాబాజీ యొక్క ఫ్రీక్వెన్సీలో ఉన్నారు. వారి కుటుంబం. మేడం గారు కూడా మాట్లాడాలి కానీ సమయం లేదు ఈరోజు. గట్టిగా మనం చప్పట్లతో సన్మానం చేద్దాం. ఆయన బ్యాక్ బోన్ వారి మేడం. మహావతార బాబాజీ యొక్క మార్గంలో పయనం చేస్తున్నారు ఈ దంపతులు. వారికి మరొకసారి అభినందనలు ఇద్దాం.